ఇటీవల కమల్ హాసన్ కాలి గాయంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. దాదాపుగా 2 వారాలు ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని ఇంటికి చేరుకున్నారు కమల్. అయితే మరో 2 నెలలు విశ్రాంతి అవసరమని డాక్టర్లు తేల్చారు. ప్రస్తుతం సభాష్ నాయుడు సినిమాలో నటిస్తున్నాడు కమల్. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాకే మళ్లీ షూటింగ్ కి వెళ్తానని కమల్ చెప్తున్నారు. అయితే కమల్ కి గాయం ఎలా అయింది, అసలు ఆ రోజు ఏం జరిగింది, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తాజాగా బయటపడ్డాయి. చెన్నైలోని అల్వార్పేట్లో కమల్ హాసన్ ఆఫీస్ ఉంది. తన గది బాల్కనీ నుంచి రోడ్డు పైన వచ్చిపోయే జనాలను చూడడం అంటే కమల్ కి చాలా ఇష్టమట. ప్రతిరోజు కమల్ కాలక్షేపం అదే. ఆ రోజు కూడా బాల్కనీలో నిలబడి రోడ్డుపై వెళ్తున్న వాహనాలను చూస్తూ నిలబడ్డారట కమల్. అయితే ఒక్కసారిగా ఆ బాల్కనీ కూలిపోయింది. దాంతో 18 అడుగులు ఎత్తు నుంచి కింద పడ్డారు కమల్ హాసన్. సమయానికి కమల్ సిబ్బంది అక్కడే ఉన్నారట. వాళ్ళెవ్వరూ చూడకపోతే ప్రాణాలతో బతికి బట్ట కట్టేవాణ్ణి కాదని కమల్ చెప్తున్నారు. ప్రస్తుతం కమల్ లేచి నడవలేకపోతున్నారట. అడుగు తీసి అడుగు వేయడానికి కూడా మరొకరి సహాయం తీసుకోవాల్సి వస్తోందట. అదృష్టం కొద్దీ కమల్ గాయాలతో బయటపడ్డారు. లేదంటే ఏమైపోదునో.